క్వాలిటీ ఉంది చూసి చేస్తారు. రైట్ నువ్వు డైరెక్ట్ చెప్పి సమస్యలు చెప్పి కాలయాపనం తప్ప దాంట్లో ఏముంటుంది చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారికి నేను అనుభవం లేదండి, ఎందుకంటే అభిమానిగా, ముఖ్యమంత్రి గారి అభిమానిగా మా కోసం అరెస్ట్ అయ్యారు, మా కోసం పోరాటం చేశారు, మా కోసం అన్నీ చేసినప్పుడు కనీసం కృతజ్ఞత ఉంటుంది కదా. పల్లె పల్లె గల్లీ గల్లీలో ఎక్కిన ప్రతి వాళ్లకు గొంతెత్తి మీ కార్యకర్త అన్న చెప్పకపోవచ్చు, అంత గొప్పగా చెప్పినాం. అనుభవం లేదనే మాట మేము అనలేము, ఎందుకంటే అభిమానంగా ఎంత అదృష్టం ఉంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పండి. వాస్తవం ఎంతో అదృష్టం ఉంటే ఎంతో ఎన్నో జన్మల వాళ్ళ తల్లిదండ్రులు కానీ అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన కూడా అనుకున్నాడు తెలుసు. అంటే సిక్స్త్ సెన్స్ అంటే అపసోపానాలు లెక్క పెట్టినట్టు లెక్క పెడతారు. అందరూ పేపర్లు చూసి ఏది చూస్తే వారు ఇంటికాడనే ప్రిపేర్ అయ్యేసి బయాడ్ చేసి ఏ బహిరంగ సభలలో పేపర్ చూసుకొని మాట్లాడాడు. ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి వస్తాడు. మైండ్ ఆయన తేజ్ ఉంటుంది. తేజ్ ముఖ్యమంత్రి ఏదున్నా ఏ అంశమైనా అలంకరంగా మాట్లాడగలుగుతాడు. పేపర్లు చూసి మాట్లాడాడు, డ్రాఫ్టింగ్ కాదు. తన ఆలోచనలు ఏవైతున్నాయో ప్రజలను నమ్మించేటట్టు అనర్గళంగా మాట్లాడతారు. అంశాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వారి అభిమానంగా డైరెక్ట్ ముఖ్యమంత్రి అభినందనలు మాయి, కానీ అనుభవం లేదనే కాదు, అంత అభిమానంతో మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారి మీద. అయితే సార్ ఏం చెప్పారు, 1134 కారుణ్య నియామకాలు అంటే, కారుణ్యం అంటే ఏంది? దయ సార్. దయ ఎందుకు వచ్చింది? ఆ ఉద్యోగి సంస్థలో పనిచేస్తూ సర్వీస్లో ఉండగా చనిపోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా వాళ్లకు ఎదిగిన పిల్లలు, భార్య కానీ, చిన్నపిల్లలు ఉంటే భార్య కానీ, ఎదిగిన పిల్లలు బిడ్డ కానీ, కొడుకు కానీ ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇస్తారు. అది మా యూనియన్లు కొట్లాడంగా 1932లో పుట్టినది, 70 ఆ ప్రాంతంలో ఈ స్కీమ్ వస్తే అపాయింట్మెంటే యాజ్ ఏ రెగ్యులర్ సార్. అపాయింట్మెంటే యాజ్ ఏ రెగ్యులర్ ఉంటే మీ గవర్నమెంట్లో మీరు వచ్చినాక కన్సల్టేటెడ్ పే ఎట్లా చేస్తారు? కన్సల్టేటెడ్ పే అంటే రోజువారీగా ఇంత, నెలకి ఇంత అని, దానికి అతనికి రోజు అడ్డమీని కూలీ కంటే తక్కువ. ఆ అడ్డమీని కూలీ కంటే తక్కువ ఎట్లా ఇస్తారు? ఆయనకు హెచ్ఆర్ఏ ఉండదు, సిసిఏ ఉండదు, డిఏ ఉండదు, ఏ అలవెన్స్ ఉండదు. ఆయన కండక్టర్ అయితే స్టాండింగ్ అలవెన్స్ ఉంటుంది, డ్రైవర్ అయితే స్టీరింగ్ అలవెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్ అంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది. ఏ అలవెన్స్ ఉండకుండా కన్సల్టేషన్ పే తోటి ఎట్లా చేస్తారు అంటే, ఒక కార్మికుని కడుపు కొట్టినట్టే కదా ఇది. ఈ కన్సల్టేషన్ పే ఎవరైతే రిక్రూట్ అయ్యారో మీ ద్వారా ప్రభుత్వాన్ని మా మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నా. ఏమని? వాళ్ళు ఎప్పుడైతే అపాయింటెడ్ యాజ్ ఏ రెగ్యులర్, ఆ సర్క్యులర్ ప్రకారంగా రెగ్యులర్ ఉన్నది, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి డిఏ హెచ్ఆర్ఏతో కూడా వేతనాలు, ఆ బ్యాలెన్స్ అన్ని కట్టియండి. ముఖ్యమంత్రి గారు మీరు తీయండి, మీరు ప్రజా పాలన కదా. ఈ కార్మికులు సర్వ నష్టాలకు కారణమయ్యారు కదా. వాళ్ళు 3 ఏళ్ళు కన్సల్టేషన్ పే ఎట్లా చేస్తారు? ఒక క్యాజువల్ వ్యవస్థ ఆర్టీసీలో గతంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా రిక్రూట్ అయ్యి ఉంటే అప్పుడే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ వాళ్ళు 6 నెలలు కూడా పనిచేయక ఈ పారిపోతే క్యాజువల్ వ్యవస్థ పెట్టి 180 రోజులు పనిచేస్తే రెగ్యులర్ చేశారు. ఆ రెగ్యులర్ చేసిన 180 రోజులు ఎక్కడ? 3 సంవత్సరాలు ఎక్కడ? అంటే 3 సంవత్సరాల ఆ ఇబ్బంది ఆ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది? మీరు చెప్పేదే కారుణ్య నియామకం. కారుణ్యం అంటే దయ. అంటే ఆ కుటుంబం మీద దయ లేనట్టే కదా. అంటే ఒక 40,000 జీతం వచ్చేది, వాళ్ళ నాయన 40,000 50,000 జీతం ఉంటే నువ్వు 15,000కి రిక్రూట్మెంట్ చేసుకొని ఆయనకు రావాల్సిన హెచ్ఆర్ఏ సిసిఏ డిఏ అవన్నీ కలిపితే 20,000-25,000 కూడా రాదు. 20,000 లోపల వస్తుంది. 20,000 రూపాయలు వచ్చిన 15,000కు 12,000కు పని చేపిస్తున్నావు అంటే అడ్డమీని కూలి కంటే తక్కువే కదా. అంటే కనీస వేతనాలు ఆర్టీసీలు లేవన్నట్టే కదా. ఈ ప్రజాప్రభుత్వం అంటే మేమేం గౌరవిస్తున్నాం కదా. మీరు ఒక ప్రణాళికము, మీకు ఆలోచన ఉన్నప్పుడు ఆర్టీసీలో ప్రజాపాలన ఎందుకు లేదు? 2019లో 55 రోజుల సమ్మెలో మీకు యూనియన్ రద్దు అని ఒక మాట చెప్పిండు. లెటర్ కూడా ఇవ్వలే, ఒక సర్కులర్ ఎండి ఇవ్వాలి, గవర్నమెంట్ గెజిట్ చేయాలి. అయినా కానీ రద్దు అంటే మీరు ఆ రద్దును ఇట్లా కొనసాగిస్తే మరి గౌరవ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా మీరేం చేస్తారు? మీ యంత్రాంగం ఏం చేస్తారు? లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మరి ఇంతవరకు కూడా కనీస వేతన చట్టాలను ఎందుకు అమలు చేయరు ఆర్టీసీలో? మరి ఆ చట్టాలను ఎందుకు అమలు చేయరు అంటే, యూనియన్లు రద్దు అనగానే మీరు రద్దు అనేది ఎన్టీ రామారావు గారు ఒక అప్పుడు రోడ్డు సేఫ్టీ కోసం ఆ రోజులలో హెల్మెట్ పెట్టించారు. హెల్మెట్ పెడితే ఇవి ఆ రోజులల్లో 1000, 700 ఆ రోజులల్లో. ఇప్పుడు
88, 89 కాలంలో ఆ కాలంలో ఆ హెల్మెట్లు పెట్టిస్తే ఆ ఫ్యాక్టరీలకు ఈ ప్రభుత్వం కుమ్మకి ఆర్డర్లు ఇచ్చి ఇది బలవంతంగా అప్పుడు హెల్మెట్ వ్యవస్థ లేదు, ఎవరు 2 వీలర్ మీద పోయిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటే ప్రభుత్వం ముందు చర్యగా అది పెట్టింది. పెట్టినాకనే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏమి నిజాం కాలేజ్ సాక్షిగా నేను డయాస్లో వేదిక పబ్లిక్లో నేను కూడా ఒక ప్రేక్షకులాగా ఉన్నా. అందరు సైగ చేస్తారు, చెన్నారెడ్డి గారికి వినపడలేదు. ఈ హెల్మెట్లన్నీ తీసి చూపిస్తున్నారు. చూపిస్తే ఈ హెల్మెట్లు విధానం రద్దు చేయాలంటే ఒక్క మాట అన్నాడు ఆ డయాస్ మీద, ఈ హెల్మెట్లు రేపటి నుంచి పోలీసు వాళ్ళు హెల్మెట్లు లేకుండా ఫైన్ వేయొద్దు అని ఒక మాట అన్నాడు. వెంటనే రద్దు అయిపోయింది. ముఖ్యమంత్రి రాజశాసనం, మీ మాటే శాసనం. మరి మా యూనియన్ జరగట్లేదని మీరు అడుగుతున్నారు. మా యూనియన్లను ఎందుకు పునరుద్ధరించాలి? ఒక్క రూపాయి ఖర్చు లేదండి, ఒక్క రూపాయి ఖర్చు లేదు. ఇవాళ మేము 39 ఏళ్ళ సర్వీసు, అన్నగారికి ఆర్టీసీలో 46 ఏళ్ళ సర్వీసు. అంటే 39 ఏళ్ళు అంటే దాదాపు 4 దశాబ్దాల కాలంలో ఆర్టీసీలో వివిధ హోదాలలో పనిచేసిన నేను. ఇవాళ యూనియన్ నేను పోతే కూడా ఒక డిఎం అధికారి కానీ, ఒక సూపర్వైజర్ కానీ, డివిఎం కానీ, ఆర్ఎం కానీ, ఈడీ కానీ, ఈవెన్ ఏ అధికారి కూడా మమ్మల్ని కనీసం మనుషుల్లాగా చూడట్లేదు. యూనియన్ లేవు, నువ్వెక్కడ లీడర్? ఇంతకుముందు కూర్చోబెట్టి ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడి సావధానంగా పలకరించి పంపే అధికారులు ఇవాళ యూనియన్ లేవంటే కనీసం ఎవరైనా అతిథి వస్తే కనీసం కూర్చోమంటాం. మన సాంప్రదాయం. పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా ఇంటికి వస్తే నీళ్ళు ఇచ్చో మంచో చెట్టో కష్టం చెప్పుకోవడానికి మన ఇంటి గుమ్మం దొక్కితే ఏదో సాయం చేసి పంపితే ఈ అధికారులు ఉన్నది మా కోసమే కదా. కనీసం మమ్మల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయట్లేదు కదా. చేయక 16 గంటలు 18 గంటలు మహిళా కార్మికులు ఎట్లా చేస్తారు? కేసీఆర్ గారు సమ్మెకాలంలో మహిళలు పోయి అంత చెప్పుకుంటే, అయ్యగారు మేము ఒక మహిళం, రాత్రి సాయంత్రం తాగితే తాగుబోతలు పెడుతూ ఉంటారు, బస్సు ఎక్కి నానా రకాల ఇబ్బందుల పాలు చేస్తారు. మేము సాయంత్రం డ్యూటీలు చేయాలంటే మార్నింగ్ డ్యూటీలు ఇచ్చిరు. మార్నింగ్ డ్యూటీలు ఇస్తే ఇవాళ మీరు ఏం చేస్తారు? రాత్రి 1 గంట దాకా ఎట్లా పని చేపిస్తారు? మహిళా ఉద్యోగి రాత్రి 1 దాకా చేస్తే అవన్నీ మీరు ఇవాళ యూనియన్లను రద్దు చేసినాక మీ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఈ దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? ఒక్క పైసా ఖర్చు లేదు కదా. ఇవాళ 250 మన క్యాష్ అండ్ టికెట్లు కానీ ఆబ్సెంటీస్ రిమూవల్ అయిన ఉద్యోగులకు మేము గొప్పగా ఉదాహరణ ఇచ్చినామంటే దాదాపు 1000 నుంచి 1100, 1500 మంది ఉంటారు. కాంట్రాక్టు వ్యవస్థలో రిక్రూట్ అయ్యి ఒక్కరోజు టర్మినేట్ చేయబడ్డ వాళ్ళు 1500, 2000 పైనే ఉంటారు. ఎవరైతే కోట్ల చుట్టూ తిరిగి అప్పీళ్ళ డిఎం రిమూవల్ చేస్తే డివిఎం, ఆర్ఎం, ఈడీ అప్పీల్ రిజెక్ట్ అయ్యి ప్రగతి భవన్ పోతే అవి పోరాటాలు చేసి ప్రగతి భవన్ చుట్టూ తిట్టి మీడియా ద్వారా అవన్నీ రకంగా చేస్తే మీరు ప్రజాపాలనలో 250 అభినందనలు తెలియజేస్తాం. 250 ఇంకా మీకేమంటున్నాం? మీ అప్పీల్లో ఉన్న మిగతా వాళ్ళకు కూడా ఆ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబాలంతా అన్నం తింటే ఎవరిని తలుచుకుంటారు సార్? ముఖ్యమంత్రి గారిని తలుచుకుంటారు, మీ ప్రభుత్వాన్ని తలుచుకుంటారు. వాళ్ళందరూ ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉన్నారు. కొత్త రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఉంటే మా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండొచ్చు. వాళ్ళ బకాయిలు కూడా సెటిల్మెంట్ కాక రిమూవల్ అయ్యి సెటిల్మెంట్ కాక ఆర్టీసీలో పిఎఫ్ కానీ, సిసిఎస్ కానీ, ఎస్బిటి కానీ, ఎస్ఆర్బిఎస్ కానీ ఇవన్నీ మన ఆర్టీసీ దగ్గరే ఉన్నాయి వాళ్ళ డబ్బులు. మరి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు మీ ద్వారా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా సార్ ఇంకోటి, ఈ మహాలక్ష్మి స్కీమ్ ఎన్ని కోట్లైనా ఏమైనా మేము అడుగుతాం, లెక్కలు అడుగుతలేము. మాకు కావాల్సిన ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో, మాకు వృత్తికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో అవే అడిగినాం. ఇలా పోరాటం చేసింది ఇక్కడ, బెనిఫిట్ పొందింది ఆంధ్రాలో. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మాట ప్రకారం మడమ తిప్పను మాట తప్పను అన్నట్లు, వాళ్ళ నాన్న అన్నట్టు ఆయన కూడా అట్లే చేసి వెంటనే విలీనం చేశాడు, పే స్కేల్ ఇచ్చాడు. మరి మీరు గొప్ప ముఖ్యమంత్రి కదా, మరి మీరు కూడా ఎందుకు పే స్కేల్ ఇయ్యరు, విలీనం చేయరు? చేయాలి కదా. మరి లక్షల కోట్ల బడ్జెట్లు ఉంటే 1000 కోట్లు కాదు కదా. ఇవాళ అధికారులు యూనియన్లు లేక అసలు చచ్చిపోతే కూడా సొంత బంధువులు కానీ ఆ కుటుంబంలో చచ్చిపోతే కూడా పాడే దగ్గర ఉన్నట్టు, ఆ శవం దగ్గర ఉన్నట్టు ఫోటోలు పెట్టాలనా? ఆ యంత్రమా?
ఏ మనిషికైనా మరి 16 గంటలు లీవ్ కావడం పాట దగ్గర ఉంది. నిజంగా అధికారులు అంత దారుణంగా ప్రవర్తిస్తారు. అంత దారుణంగా చాలా మంది బ్రిటిష్ వాళ్ళు కూడా సార్, ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా బయట నేను లైవ్ చూస్తున్నాను, వీళ్ళు లేడీస్ సార్, చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు మా వీళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు లైవ్ లో సార్ సార్ నేను ఒక మాట విన్నాను. వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అధికారులు వాళ్ళ మీద మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే చిత్రహింసలు కానీ మేము తట్టుకోలేకపోతున్నాం మాట్లాడుతుంటే అరే అంత ఆర్టిస్టులు అలా ఉంటుంది అనిపించింది నాకు. అట్లా కాదు అన్నా, నేను ఒక మాట చెప్తాను. మధ్యాహ్నం 11 గంటలు 12 గంటలకు ఇప్పుడు మేము ప్రశాంతంగా సమ్మె చేసుకుంటున్నాం. ఓకే, నీకేం అవసరం? పోలీసులను పిలిపించి గాయనని పట్టుకపో ఒక డివిజన్ మేనేజర్ స్థాయి అధికారి కూకట్పల్లి డివిజన్ సంబంధించామా ఈ రోజు వాడు పోలీసులు చూస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అయ్యారు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చిండు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సినిమా చేస్తాను మరి ఈ సంస్థ ఇప్పుడు అన్ని మన ఇప్పుడు రాయితీలు ఇస్తుంది ప్రభుత్వం, నీకు రాదు అర్జితం బేసికల్ మీకు రాదు, ఆలోచించాలి ఇంత జ్ఞానం కూడా లేకుండా. అయితే ఒక మాట సార్ నేను అయిపోయి కన్క్లూడ్ చేస్తాను. ఎందుకంటే లీవులు మా సమస్యల మీద మీరు డిబేట్ పెట్టిన ధన్యవాదాలు చేస్తాను సార్ ఎర్ర కొద్దిగా. ఎందుకంటే ఈ లీవులు వాళ్ళ హక్కు, లీవులు హక్కే. కానీ అనారోగ్యం అయితే కడుపు నొచ్చి కాలు నొచ్చి ఒక డ్రైవరు బీపీ పెరిగి బట్టి కళ్ళు బయలు కానీ ఎక్కడైనా కుదిరితే బస్సు పోతుంది, బస్సులో ఆ డ్రైవర్ పోతాడు, ప్రయాణికులు పోతారు. ఆ చెడ్డ పేరు వచ్చేది ఎవరికి? మరి రిటైర్ అయినప్పుడు ఏ ఎంప్లాయీ అయితే అపాయింట్మెంట్ రిటైర్మెంట్ డేటు రాసి ఉంటుంది కదా, రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వందే కదా, మేనేజ్మెంట్దే కదా. మరి ప్రభుత్వం దృష్టికి మేనేజ్మెంట్ తీసుకుపోయి ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్తే ఈ ఖాళీలన్నీ సీపింగ్, వాషింగు, తర్వాత మన ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానిక్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, బ్లాక్ స్మిత్, ఏదైతే అన్నీ ఉన్నాయో మెయింటెనెన్స్ సైడ్ అన్నీ అవుట్సోర్సింగ్, నైపుణ్యం తగ్గిపోయింది. మళ్ళీ సెక్యూరిటీ సిబ్బంది అంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అంటే డిపోలో ఏ ఒక పిన్ను కూడా దొంగతనం చేయకుండా ఏ ఎంప్లాయీ అయినా తీసుకపోతే వాళ్ళు పెట్టుకొని రాస్తే అది ఉద్యోగం పోతుంది, ఆస్తులను కాపాడతారు కంటికి రెప్పలాగా. వాళ్ళని కూడా విజిలెన్స్ సెక్యూరిటీ కూడా అవుట్ సోర్సింగ్ పెట్టింది. చివరకు కండక్టర్లు, డ్రైవర్లు, ప్రజా రవాణా వ్యవస్థలు భాగస్వాములైన ప్రజల పక్షాన పనిచేసే కండక్టర్ డ్రైవర్లను కూడా ఇలా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తీసుకొచ్చి పెడితే వాళ్ళు 7% 12% వాళ్ళు తిని వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ జిఎస్టీ కూడా కట్టక ఏదో కంప్యూటర్ బిల్లులు చేసి మేనేజ్మెంట్ మోసం చేస్తుంటే కాంట్రాక్టు ఆ ఏజెన్సీల వాళ్ళను పెంచి పోషిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ యాజమాన్యం. అదే కార్మికుల్ని పర్మనెంట్ చేస్తే మీ ప్రభుత్వాన్ని తలుచుకుంటారు కదా. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పొల్యూషన్ పేరుతోటి ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చింది. ఈ 94 సంవత్సరాలు కలిగిన ఆర్టీసీ రాజరిక వ్యవస్థలో ప్రజా రవాణా ఉంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రైవేట్ పరం చేయడం మోడీ సర్కార్ని ఏమనాలి? ఈ అందా కానూన్ గందా కానూన్ అనాలనా? ఆ అందా కానూన్ గందా కానూన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అప్రిషియేట్ చేస్తుందండి? వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్ అంటే ఇది క్లోజ్ చేస్తే, ఆర్టీసీని క్లోజ్ చేస్తే ఇన్సెంటివ్, ఆ బస్సులకు సబ్సిడీ. ఆ సబ్సిడీ ఎవరి? మేఘా కృష్ణారెడ్డి అట. మేఘా కృష్ణారెడ్డి అంటే వారికి మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాము. మేఘా కృష్ణారెడ్డి ఈ ఎలక్ట్రో జేబిఎం సంస్థలు ఏవైతే తయారు చేసిన కంపెనీలు ఉన్నాయో వాళ్ళు కొనుక్కుంటే 30 నుంచి 40 లక్షలు సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆ సబ్సిడీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఈ దేశానికి ఫ్రీడమ్ ఫైటర్సా, ఈ రాష్ట్రానికి ఫ్రీడమ్ ఫైటర్సా, వాళ్ళ తాతలు తండ్రులు ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిరా? ఈ దేశ సంపద ఎవరు తినాలా? ఈ దేశ ఈ దేశ సంపద ఎవరు తినాలా? ఈ రాష్ట్ర సంపద ఎవరు తినాలా? ఎవరు తినాలా? ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మోడీ ప్రభుత్వానికి ఇంతకన్నారా? ఆ ప్రభుత్వం చేసే విధానాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఇలా కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు లేకపోతే నీ నియామకాలు ఇస్తామని చెప్పారు. అనేక బహిరంగ మొన్నటికి మొన్న ఈ జూబ్లీ ఎలక్షన్ లో అమీర్పేట్ సెంటర్, దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లి ఇవన్నీ చెప్పి నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు అశోక్ నగర్ అని చెప్పారు కదా. ఇవన్నీ చెప్పిన ముఖ్యమంత్రి గారు దాదాపు 40 నుంచి 50 వేల ఉద్యోగాలు వస్తాయి. మేము సిపిఎం కలిసి అధికారుల దాకా ఆర్టీసీ రిక్రూట్మెంట్ చేయమంటున్నాం. కానీ ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను కాంట్రాక్టులు పెంచి పోషించవద్దు అని చెప్తున్నాం. ఈ కమిషన్ల కకృతి ఇవాళ అందరు చెప్తూ ఉన్నారు.
ఈ అవుట్ సోర్సింగ్ కన్నా మిత్రులకు ఎవరికి తెలియదు పాపం. నిరుద్యోగులు అయితే ఆర్టీసీ ఉద్యోగం అనుకున్నారు. 55 రోజుల సమ్మె కాలంలో లూటీ చేశారు. ఎవరు కండక్టర్లు ఉన్నారు లూటీ చేశారు. ఇప్పుడు లూటీ చేయాలంటే మహాలక్ష్మి మూలం కాదు, అన్ని ఫ్రీయే. ఎక్కడ లూటీ చేస్తావు? ఇప్పుడు 8 గంటలు పని చేసినా 2000 రావు. నువ్వు 1000 రూపాయలు ప్రాక్ట్ చేయగలుగుతావా, 500 ప్రాక్ట్ చేయగలుగుతావా? అదేవిధంగా సార్ ఇంకోటి ఇలాంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ లక్షలు 50,000, 20,000, 30,000 వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలంటే 10,000, 5,000. ఇలాంటి దోపిడీ వ్యవస్థను పెంచి పోషించేది యాజమాన్యం, ప్రభుత్వమా? ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఈ విధానాలన్నీ మరి తిరిగేసి మరి రిస్టోర్ చేసి ఆర్టీసీకి కావాల్సిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత మరి ఈ ప్రభుత్వాన్ని కాదా? ఫ్రీ బస్సు పెట్టినప్పుడు మా ఫ్రీ సర్వీస్ చేయాలంటే మా కడుపు లేదా? మీరు చూడండి, బీపీ షుగర్లతోటి బక్కచెక్కిన పానాలు, కనీసం వసతులు ఉండవు, నీళ్లు ఉండవు, ఒక క్యాంటీన్ సౌకర్యం ఉండదు. ఖాళీ కడుపులు అర్ధాకలితోడే అంటే అదే అంటే అర్ధాకలితో కనీసం 3 పూటలు కూడా తినలేని పరిస్థితులు ఆర్టీసీ కార్మికులు ఉంటే ఈ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది అంటగా. మాకు సన్నబియ్యం అన్న ఇస్తారా? తర్వాత సన్నబియ్యం కూడా మేము తినలేము కదా. వెహికల్స్ కొని వాళ్ళకి సకల సౌకర్యం కల్పించారు. ఆర్టీసీని మాత్రం ఎవరు అప్పుడు ఆయన పట్టించుకుని ఇప్పుడు వీళ్ళు పట్టించుకోరు. అయితే అదే నేను ఏం చెప్తున్నా అంటే చిన్న విషయం చెప్పదలుచుకున్నా. ఆర్టీసీ కార్మికుల పక్షాన ఎవరైతే అధికారులు పనిచేస్తున్నారో, ఎవరైతే డిపోలలో పనిచేస్తున్నారో ఆ కార్మికుల జోలికి పోయినా ఆ కార్మికులు రాజ్యాంగ పరంగా వాళ్ళ ఇచ్చిన హక్కులతోటి సమ్మె చేస్తా ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన మాట మీద సమ్మె చేస్తా ఉన్నారు. అధికారులకు తస్మాత్ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. ఏ అధికారికి మీరు హింసించిన, ఏ అధికారిని పోలీసు బలగాలతోటి మీరు వాళ్ళని అరెస్ట్ చేయించిన, ఏ కార్మికులను ఆర్టీసీ కార్మికులను మీరు ఇబ్బంది పాలు చేయదలిసి ఎక్కడి నుంచి కూడా మా లాంటి వాళ్ళకు ఒకవేళ అలాంటి సమాచారం వస్తే మీరు ఆ ఆర్టీసీ డిపోలో పని చేయలేరు. తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ బిడ్డలు తెలంగాణ